మరి దైవజనులు మరి ఆశించిన రీతిగా వారితో మాట్లాడినప్పుడు ఈరోజు వారి డేట్ ఇచ్చారు. సో దైవజనులు ముందుగానే సిద్ధపరచాల్సింది, అయితే ఆయనకి కుదరక లాస్ట్లో మరి సురేష్ అయ్య గారు మరి ఈ డేట్ ఇవ్వడం జరిగింది. మరి దైవజనులు మన ప్రాంతానికి చాలాసార్లు వచ్చారు, చాలాసార్లు సంఘంలో మరి వాక్యం చెప్పారు. పాక చర్చ ఉన్నప్పుడు కూడా దైవజనులు వర్తమానం అందించారు. వారితో మరి కోటనందరూ సంఘస్థతో మాకున్న అనుబంధం ఎక్కువ సువార్తలో మరి మాతో కలిసి వారు రావడం జరిగింది. అలాగా దైవజనులు మాకు పరిచర్యకులు మాకు పరిచర్య చేశారు. అలాంటి పరిచర్య చేసిన యవనస్తులు కోటనందరు యొక్క సంఘాన్ని బట్టి మరొకసారి వందలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దైవజనులు సురేష్ శేఖర్ వస్తున్న చప్పలు కొడుతూ వారికి వర్తమానిస్తాను. మీరందరూ కూడా దేవుని మహిమపరచుకుని చప్పలు కొడుతూ దైవజనులకి సమయం ఇస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇప్పటిదాకా మీరు పాటలు పాడారు, అలసిపోయారు. కొంచెం స్టామినా, శక్తి బయటికి పోతుంది తెలుసును. అయినను సరే దేవుణ్ణి గణపరచటం, దేవుని నామాన్ని హెచ్చించడం, దేవుని స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మీ మధ్యలో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటున్నాను. మరి 3-4 దఫాలు ఇక్కడ రావడం జరిగింది. ఈసారి దేవుడు మరలా ఇక్కడికి నడిపించిన దేవునికే సకల మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి నిల్చుందాం. నిల్చొని ఇంకా వెనకాతలు ఉన్నారు పిల్లలు, దయచేసి ఇంకా కొంచెం ముందుకు వస్తే దగ్గరగా అందంగా కనబడతారని నా ఉద్దేశం. అందరూ ఒకసారి కింద ఉన్నవారు అందరూ లేచి నిల్చొని, పాల్ నాకు పాటలు రావు, అలాగని మాటలు కూడా రావు అనుకోండి. దయచేసి కోటనందరూ పిల్లలు వచ్చి జస్ట్ మైక్ పట్టుకుంటే నాకు ఇచ్చిన సమయంలో నేను త్వరగా ముగిస్తాను. నాకు పాట ఎత్తడమే తెలుసు కానీ పాట దించడం రాదు, ముగించడం రాదు. కనుక మీరు అందరూ నన్ను క్షమించి దయచేసి నాతో కలిసి పాడాలని ప్రభువుని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల్లో ఉన్న స్తోత్రం చెప్పండి. సేవకులు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి పరిచయం చేసిన అంతే ఉంది. ఇలాగనండి సేవకులు, ఇలాగ సేవ అంతే ఉంది. ఇలాగనండి సేవ ఎంతే ఉంది చెప్పండి. ఇలాగే ఉంది సేవ అంతే ఉంది. ఇన్ని గొర్రెలే, ఎంతమంది మంది ఎదగట్లేదు, సంఖ్య పెరగట్లేదు, ఇంతే. ఆ ఎంతను ఎంత చేయగలిగిన దేవుడు రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆమెను చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చే చోట ఏడ్చినట్టు ఉండిపోవాలా, పడిపోయిన చోట పడిపోయినట్టుగా ఉండిపోవాలా, పేదరికంలాగా ఉండిపోవాలనుకుంటే యేసు ప్రభుని నమ్ముకోవడం శుద్ధ దండుగా. నమ్ముకోవడం వేస్ట్. నమ్ముకోక ముందు కూడా అంతే స్థితి, నమ్ముకున్న తర్వాత కూడా అదే స్థితి అనుకుంటే నమ్ముకోవటం వల్ల ఉపయోగం ఏముందన్న? నేను ప్రాక్టికల్ మాట్లాడుతానే. నేనేమి పెద్ద స్పీకర్ని కాదు, కానీ మొన్నే సింగపూర్ మలేషియా వెళ్ళి నేను ఒక 1 దినాలు వాకింగ్ చెప్పి వచ్చాను. చిన్న సేవకుడినే. నాకు అసలు ఎన్ని సంఘాలు లేవు, ఒక 30 సంఘాలు ఉన్నాయి అంతే, ఆంధ్ర ఒరిస్సాలో కలిపి. మనకి యూట్యూబ్ ఫేస్బుక్ ఫాలోవర్స్ లేరు. నా వెనకాతల ఫాలో చేసిన అందరూ సువార్త కొరకు బ్రతికిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఉన్న చోట ఉండిపోవాలనుకున్న స్తోత్రం చెప్పండి. ఉన్న చోట ఉండిపోతావా? ఈ కొండ, ఈ మండ, ఈ పాకే బాగుంది అనుకున్న స్తోత్రం చెప్పండి. చెప్పరు. అంటే మీకు అర్థమేంటి? పై స్థాయికి వెళ్ళాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఏడ్చిన చోటనే చెప్పన్నా, చెప్పండర్రా. నే ఏడ్చిన చోట నవ్వాల. ఎప్పుడు నవ్వుతావు? ఈ ఏడుపుకి నవ్వుకి మధ్యలో యేసయ్య కానీ ప్రవేశిస్తే, యేసయ్య కానీ మధ్యలో ఎంట్రీ అవుతే ఆ ఏడుపు ఏమవుతుందంటే నవ్వినట్టుగా మారుతుంది. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వెళ్ళి కుండ పట్టుకొని వెళ్ళి నీళ్ళు మోసుకోవడం తెచ్చుకోవడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళింది? పాప భారాన్ని మోసుకుంటూ, నిందను మోసుకుంటూ, అవమానాన్ని మోసుకుంటూ, సమస్యను మోసుకుంటూ ఒంటరిగా వెళ్ళింది. దేవుని స్తోత్రం. అలాగెళ్ళి ఇలాగొచ్చింది. ఏ ప్రజలైతే ఆమె నిందించారో ఆ ప్రజలు అన్నారు, ఈమెలో యేసయ్య ఉన్నాడు, ఈమె యేసయ్య బిడ్డ అన్నారు. దేవుని స్తోత్రం. ఆ క్షణమే, ఏ క్షణం? 12 గంటలకు వెళ్ళింది, తిరిగి 1 గంటకు వచ్చింది. గంటలో తలరాతను మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. చెప్పండి, నాతో కలిసి చెప్పండి. నే ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. స్వరాలు తేలేదా? ఓహో, నేను పాడడం మీకు ఇష్టం లేదనుకుంటా, అందుకే మౌనంగా ఉంటున్నాను. చెప్పండి. నే ఏడ్చిన చోటనే మనసారా పాడేదా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నువ్వు నాతో నుండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నీ కృంగిపోనయా నువ్వు నాతో నుండగా. నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేనోడిపోనయా నా పక్షముండగా, నే కృంగిపోనయా నీవు నాతో నుండగా. హల్లెలూయా. కూర్చుందాం, సర్దుకొని కూర్చుందాం. ప్రియులారా, యవనస్తులు చాలామంది ప్రాంగ్ల యవనస్తులు ఉన్నారు. దయచేసి వాక్య భాగాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నేను కరెక్ట్గా 40-45 నిమిషాల్లో ముగిస్తాను. దయచేసి నాకు ఇచ్చిన సమయాన్ని నేను పాడు చేయను. ఎందుకంటే వాక్యం పైకి పట్టుకున్నప్పుడు చాలామంది సమయాన్ని, పరిస్థితిని మర్చిపోతారని అలా చేయను. దయచేసి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దయచేసి తీయండి, అందరు తీయాలా. ఈ రాత్రి దేవుడు ప్రవచన రీతిగా నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ద వర్డ్ ఫ్రమ్ హెవెన్, ద వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ముఖాంతరములో నుంచి తీసుకొని రాబడుతున్నటువంటి మాట. నీవు ఆ మాట రాత్రి నమ్మి నువ్వు ఇంటికి వెళ్ళాలా. నమ్మిన తర్వాత కొన్ని దినాల తర్వాత నువ్వు ఈ వాక్యము ఫలిస్తుంది. దేవుని మాట ఫలిస్తుంది. దేవుని మాట తిరిగి వెనకకు రాదు. ఆయన పలకగా శూన్యములో వెలుగు కలిగింది. ఆయన పలకగా సూర్య చంద్ర నక్షత్రములు కలిగినాయి. ఆయన పలకగా భూమండలం కలిగింది. ఆయన పలకగా సకల చరాచర సృష్టి కలిగింది. ఆయన పలకగా సమస్తము ఈ యొక్క కనబడుతున్నటువంటి కంటికి కనబడుతున్నది, కంటికి కనబడలేని సృష్టి కూడా ఆయన మాటను బట్టి కలిగింది. ఆ మాటలాడిన దేవుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిగా వాక్య రూపేణ మనతో మాట్లాడుతున్నాడు. చేతులు ఇచ్చిన స్తోత్రం చెప్దాం. భూమి ఎవరు పలికితే కలిగింది? చెప్పండి. భూమి ఎవరు పలికితే కలిగింది? ఆయన పలికితే కలిగింది. ఆకాశ మండలి ఎవరు పలికితే కలిగింది? ఆయన పలికితే కలిగింది. సమస్త జీవరాశులు ఎవరు పలికితే కలిగినాయో ఆ పలికిన వాని మాట ఈ రాత్రి నేను మీ మధ్యలో పంచుకుంటున్నాను. జకర్యా గ్రంథం 13వ వచనం అందరూ చదవండి. ఆ మాటను పట్టుకోండి. రాత్రి నువ్వు ఓటుకుండగా వచ్చావేమో, ఓడిపోయావేమో, పడిపోయావేమో, నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, కుటుంబంలో వెలివేయబడిన దానిగా ఉన్నవేమో, ఎక్కిరించబడుతున్న దానిగా ఉన్నవేమో. అంతేకాదు పాపము చేత పట్టుబడి, పాపము చేత బంధించబడి, పాపానికి దాసుడిగా ఉండిపోయేవేమో. ఆ స్థలములో నుంచి
దేవుడిని లేపాలనుకుని రాత్రి ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రణాళికలో ఉన్న వారు అందరూ రాత్రి ఇక్కడికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరితో మాట్లాడాలనుకున్నారో ఆ యొక్క వ్యక్తిని దేవుడి రాత్రి ఇక్కడ తీసుకుని వచ్చాడు. పరిస్థితులు బాగులేనప్పుడు కూడా, వాతావరణం బాగులేనప్పుడు కూడా కొంతమందిని దేవుడు ఇక్కడ నడిపించాడు. దీని వెనకాతల దేవుని యొక్క కారణం ఉంది. మీరు బైబిల్లో రాసి పెట్టుకోనండి. ఈ మాట ఖచ్చితంగా మీ జీవితంలో ఈ సంవత్సరం నెరవేరబోతా ఉంది. ఆమేన్ చెప్పండి. సేవకుడా, నువ్వు ఉన్న చోటనే అభివృద్ధి చెందబోతా ఉన్నావు. నువ్వు కృంగిపోయిన చోటనే దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. తీసిన వారు చదవండి. యూదా వారులారా, నాన్న గివే మైక్. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, అన్య జనులలో, దయచేసి వినండి, అన్య జనులలో ఇలాగ శాపాస్పదమైన ఇంటిరో, ఎలాగునా శాపాస్పదమై ఉండిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు, అలాగనే ఆశీర్వాదాస్పదమగునట్లుగా నేను మిమ్మల్ని రక్షింతును. చాలు, నేను మిమ్మలను రక్షిస్తా. అన్య జనుల మధ్యలో, మనముంటున్న మన ప్రాంతములో, మనమున్నటువంటి గ్రామములో, పట్టణములో, పల్లెలో శాపముగా ఉంటిమి, పేదరికంలో ఉంటిమి, నష్టములో ఉంటిమి, కష్టములో ఉంటిమి, వెలివేయబడితిమి. ఈరోజు ప్రపంచ జనాభాలో క్రైస్తవ జనాభా 30 to 40%. అందులో భారతదేశంలో 4 నుంచి 5%, మ్యాక్సిమం 7%. అంటే 100కి 7 మాత్రమే భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, మనము అన్య జనుల మధ్యలో శాపాస్పదముగా ఉంటిమి. క్రీస్తుని ఎరగక ముందు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు మనము శాపానికి ఆస్పదముగా ఉంటిమి, హాస్యాస్పదముగా ఉంటిమి. అదే జనుల మధ్యలో దేవుడు ఆశీర్వాదముగా ఉంచబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని మాట ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎలా తీసుకుంటానంటే, ఒక మాట ఆయన పలికితే, ఒక మాట ఆయన సెలవిస్తే, అది అక్కడ లేకపోయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ దాన్ని పెడతాడు. దేవుని స్తోత్రం. మీ అందరూ వివాహాలకు వెళ్ళి ఉంటారు. వివాహాలు ఎక్కడ మాట్లాడినా కానా విందు కోసం మాట్లాడతారు. కానా విందు కోసం మాట్లాడలేదా? కానా విందులో కానా ఉంటుంది, కానా విందులో కానా ఉంటుంది. కానా విందులో కానా లేకుండా ఏముండదు. హలో, దేవుని స్తోత్రం. వివాహాలకు వెళ్ళినప్పుడు ఆ వివాహంలో యేసు ప్రభు వారి కొరకు మాట్లాడతారు. యేసు ప్రభు కానా విందుకు శిష్యులతో పాటు పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆ విందు ప్రధాని ఏం చేయాలో తెలియలేదో అప్పుడు ఏం చేశాడంటే, ఆ యొక్క మరి అమ్మగారు అక్కడ ఉంటే అక్కడికి పంపించాడు. ఆ మంది, ఇదిగో నేను చెప్తే కాదు కానీ ఆయన చెప్పినట్లుగా చేయండి అంటే యేసు ప్రభు దగ్గరికి వారు వెళ్ళినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ 6 రాతి బాల్ నీళ్ళతో నింపండి అన్నాడు. నీళ్ళతో నింపండి అన్నాడు. నింపారా? నింపామండి. అయితే ఇప్పుడు తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షారసం? హలో, ఎక్కడి నుంచి వచ్చింది? ఏ గవర్నమెంట్ సప్లై చేసింది? ఏ సచివాలయం సప్లై చేసింది? ఏ యొక్క అధికారులు సప్లై చేశారు అక్కడికి వైన్? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆయన పలకగా, దేవుని స్తోత్రం, ఆయన పలకగా నీళ్లు ద్రాక్షరసముగా మారాయి. అక్కడ మ్యాజిక్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క మాట, యేసు ప్రభు మాట పలికితే కనబడుతున్నాయి నీళ్లు, చూస్తే నీళ్ళలాగా ఉన్నాయి, తాగితే ద్రాక్షరసం లాగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్న స్తోత్రం చెప్పండి. ఉన్నారా? టైంకి ముగిస్తాను. దేవుని స్తోత్రం. పలికాడైనా, పలికితే నీళ్లు ద్రాక్షరసం అయ్యాయి, కానీ చూడడానికి మాత్రం నీళ్ళలాగా ఉన్నాయి, తాగితే ద్రాక్షరసం లాగా ఉన్నాయి. ఆ పలికిన దేవుని మాట రాత్రి నేను మీతో పంచుకుంటాను. ఏ అన్య జనుల మధ్య అయితే మనము శాపాస్పదముగా ఉంటిమో, ఆ అన్య జనుల దగ్గర ఏంటండి, ఆ అన్య జనుల మధ్య మనల్ని ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పాటలో కూడా అదే చెప్తాడు, నే పడిన చోట
ఆయన లేవనెత్తుతాడు. నేను శాపాన్ని అనిపించే చోట దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. నేను కృంగిన చోట ఆయన లేవనెత్తుతాడు. పడిపోయిన చోట నిలవబెడతాడు. ఏమీ లేని చోట సమస్తము కలిగిన దానిగా దేవుడు చేస్తాడు. ఆయనకొక్కడికే సాధ్యం. ఈ రాత్రి సాధ్యపరచగలిగిన దేవుని మాట మీ దగ్గరికి వస్తుంటుండగా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, నేను శాపాస్పదంగా ఉంటుని, నేను ఎన్నిక లేని దానికి ఉంటుని. యూ హ్యావ్ టు డూ సంథింగ్. తండ్రి, ఈ ఏట ఏదో నువ్వు చేయబోతున్నావు. ఈ మీటింగ్స్కి వచ్చి తండ్రి, వచ్చే సంవత్సరం మీటింగ్కి వచ్చినప్పటికల్లా నీ జీవితంలో ఈ ప్రవచన వాక్కు నెరవేరబోతా ఉంది. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక్కడే పరిచర్య ఉందండి. ఈ పరిచర్య ఇంతగానే ఉందండి. ఈ పరిచర్య ఇంతగా ఉన్న పరిచర్యని అంతగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు తల్లి నలుగురుగా ప్రారంభించినాం. ఈరోజు సంఘాలుగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మనం కొద్ది మందిగా ఉన్నాం ఈ రాత్రి. ఈ కొద్ది మందిని దేవుడు బహుజనముగా చేయబోతున్నా. చదువమ్మా. ఎక్కడైతే ఏ అన్య జనుల మధ్య అయితే భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా. 8:13 జకర్యా గ్రంథం 8:13 వచ్చు. ఆ వచనమే పట్టుకోండి. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఇలాగూ శాపస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. చాలు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎక్కడైతే మనం శాపాన్ని అనుభవిస్తున్నామో, ఎక్కడైతే నష్టాన్ని అనుభవిస్తున్నామో అక్కడే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు అక్కడే దేవుడు కార్యం చేయాలా? ఎందుకు ఆ ప్రాంతంలోనే హెచ్చించాలా? ఎందుకు ఆ జనుల మధ్యన హెచ్చించాలి అంటే ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన బల సంపన్నత, ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకానికి తెలియాలని అక్కడ నుంచే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. వేరే చోట తీసుకెళ్ళిపోయి డబ్బా కొట్టచ్చు. మనం ఉన్న గ్రామంలోనే దేవుడు మనల్ని హెచ్చిస్తే దేవుని గొప్పతనం కనపడుతుంది. అదే మనం తీసుకెళ్ళి వేరే చోట దేవుడు ఆశీర్వదించాడు అనుకో, మన యొక్క అడ్రస్ తెలీదు, పుట్టుపూర్వతలు తెలీదు, మన యొక్క గతం తెలీదు, కనుక ప్రజలు ఏదో అనుకుంటారు. అదే మనం ఉన్న చోట, పడిపోయిన చోట దేవుడు లేపాడు అనుకో, ఓ ఇటు పడిపోయాడు, ఇప్పుడు లేవడానికి కారణం వారు నమ్ముకున్న దేవుడు. దేవుని స్తోత్రం. ఇదేంటి ఎంత పెద్ద ఇల్లు కట్టాడైనా కారణం నజరేయుడైన యేసయ్య. అన్య జనుల మధ్యలో శాపము ఈరోజు కనబడుతున్నాం. అన్య జనుల మధ్యలో తక్కువ వరకు కనబడుతున్నాం. అన్ని జనుల మధ్యలో వెలివేయబడినట్టు కనబడుతున్నాం. అన్ని జనుల మధ్యలో లెక్కలేని వారికి కనబడుతున్నాం. ఈరోజు మనం తక్కువ వారికి కనబడతాం. ఆ రోజుల్లో కూడా బబులోనికి చెరగా కొనపోబడినటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఆ దేశముల వారు తక్కువ సంఖ్య, వేళ్లతో లెక్క పెట్టినంత మందిగానే అక్కడ కనబడ్డారు. కానీ వారి ముందు సమస్య వచ్చినప్పుడు, వారి ముందు అగ్నిగుండం లాంటి పరీక్ష నిలబడినప్పుడు వారు దేవుని వైపు చూశారు. దేవుని వైపు వారు చూశారు. దేవుని వైపు చూసిన కారణంగా దేవుడు ఏం చేశాడంటే ఆ తక్కువ మందిని దేవుడు తిన్నంగా తీసుకెళ్ళి ఆ దేశములో, అన్యుల దేశములో వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చుండబెట్టాడు? అన్యుల మధ్యలో సింహాసనం మీద. సేమ్ ఫార్ములా. దేవుడు మారడు, దేవుని మాట మారదు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతుంది, మనుషులు మారుతాయి, స్థితిగతులు మారుతాయి, ప్రకృతి సైతం మారుతుంది. కానీ మారని దేవుడు మాట్లాడుతున్న మాట ఎప్పటికీ మారదు. దేవుని స్తోత్రం. సేమ్ సిచ్యువేషను యేసేపు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. యేసేపు ఆ యొక్క పోతీఫర్ ఇంటికి కొనిపోబడతాడు కదా, కొనిపోబడతాడు. అక్కడ ఒంటరివాడిగా ఉంటాడు. అక్కడ బహుజనంగా లేడు, ఎక్కువ మందిగా లేడు, ఎక్కువ సంఖ్యలో లేడు, బలములో లేడు, ఎవరో తన వెనకాత లేరు.
తిన్నంగా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ అన్యజనుల మధ్యలో ఒంటరిగా ఉన్నాడు, అక్కడికి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క మంది లేదా అన్యుల మధ్యలో లేదా ఒంటరైన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి దేవుడు తిన్నంగా తీసుకెళ్ళి ఆ యొక్క ఒంటరి వ్యక్తిని ఒంటరిగా సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఆ అన్యజనులు యేసేపు దేవుని వైపు చూడండి అని రాయబడ్డారు, మాట్లాడబడ్డారు. దేవుని స్తోత్రం. యేసేపుకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అన్యుల మధ్యలో దేవుని నామాన్ని ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడ అవమానించబడ్డాడు కదా. ఆ పోతీఫర్ ఇంట్లో అవమానించబడ్డాడు కదా, పట్టబడ్డాడు కదా, వెలివేయబడ్డాడు కదా, చెరసాల్లోకి వెళ్ళాడు కదా, అవమానించబడి తన్నుంటారు, కొట్టుంటారు, ఇంక ఏదేదో చేస్తుంటారు. ఇతను ఆ యొక్క పోతీఫర్ భార్యని పాడు చేశాడు అని చెప్పి నిందపడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆ నిందించబడిన చోట కొంతకాలం అయిన తర్వాత నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. సింహాసనం మీద యేసేపు కూర్చున్నాడు. పోతీఫర్ కూడా అక్కడికి వెళ్ళి, అయ్యా దేశానికి ధాన్యం కావాలి, దేశానికే బియ్యం గింజలు కావాలి, ఏం చెయ్యాలి సార్ అని యేసేపు దగ్గర తల వంచుకొని అయ్యా అని పిలిచాడు. ఒరే అని పిలిచినట్టు ఉంటాడు. ఏమని పిలిచాడు? ఏయ్ నువ్వు నా భార్య ముట్టుకుంటావా, ఇలా చేస్తావా, అలా చేస్తావా, ఈయన దన్నండి, ఈయన శరసాలు అయ్యండి, ఈయన ఏదో చేసండి అన్నాడు. ఈడు ఆడు అన్న వ్యక్తి కొంత సమయం తర్వాత యేసేపు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడంటే నిన్ను అంటున్న ప్రతి మాట ఆయన వింటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను అంటున్న మాట, నన్ను అంటున్న మాట ఎవరు వింటారు? విన్నాడు ఆయన. వినేం చేశాడు తెలుసా? నా పేరు పెట్టబడిన, నన్ను ఆరాధిస్తున్నా, నన్ను నమ్మిన బిడ్డని అవమానించే కదా పోతీఫర్, చూడ అని చెప్పి కొంత సమయం అయిన తర్వాత ఆ పోతీఫర్ వెళ్ళి యేసేపు గారిని చూసి అయ్యా అన్నాడు. ఒరే అన్నాడు, అయ్యా అన్నాడు. ఎవరైతే ఒరే అన్నాడో వారే అయ్యా అన్నట్టుగా చేయగలిగిన వాడి రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఫియర్ నాట్, బైబిల్ సేస్ ఫియర్ నాట్. భయపడకో. నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో దేవుడు అక్కడ లేపుతాడు. భయపడకో. ఎక్కడ పేదవాడు అక్కడ ఐశ్వర్యవంతావు. భయపడకో. ఎక్కడ ఒంటరివాడు అక్కడ డబల్ ట్రిపుల్ అవుతావు. భయపడకో. నీ దేవుడు నీ పక్షముగా ఉన్నంత వరకు శత్రువు ఎవడు నీ ముందు నిలబడలేడు. రోమీయులకు రాసిన పుస్తకం 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇదిగో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి లేడా. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనం ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ వెనక్కి వెళ్తున్నాం అంటే ఆరాధనలో మందులంతసేపు దేవుడు అంటాం. ఆరాధనలు ఉన్నంతసేపు దేవుడు, మా యొక్క వాక్యం ఉన్నంతసేపు బలం పొందుకుంటాం. బయటకు వచ్చినప్పుడు లోపలేమో సింహంలాగా ఉంటాం, బయటకు వచ్చినప్పుడేమో పిల్లిలాగా అయిపోతాం. పాస్టర్ గారు అలాగే చెప్తారు, వాక్యం అలాగే చెప్పబడుతుంది. ఏంటి మా పరిస్థితి? అసలు ఏంటి పరిస్థితి అంటే మళ్ళా మొదటి పరిస్థితే సైతాను గాడు నిన్ను చూపించి భ్రమ పెట్టి నిన్ను మరలా వాడు కాలు కింద పెట్టి వాడు ప్రభుత్వం చేస్తాడు. దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నీవు అధికారిగా ఉండడానికి నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? సమాధానకర్త అని దేవుడు సాతాను నీ పాదముల కింద పెట్టాడు. రోమపత్రిక 16వ అధ్యాయంలో 22 వచనాల దగ్గరలో ఉంటే చదవండి. ఇదిగో సమాధానకర్త అయిన దేవుడు, చదవండి, సమాధానకర్త అయిన దేవుడు. వర్షానికి చల్లబడిపోయారు పాస్టర్ గారు అందరూ. వర్షానికి చల్లబడిపోయారు ఆ వాతావరణానికి. సమాధానకర్త అని దేవుడు 16:20. సమాధానకర్త అని దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీరంతా ఒక మైండ్ సెట్లు ఉన్నారని నాకు స్పిరిట్లో అనిపిస్తుంది. నాకు స్పిరిట్లో ఒక డైనమాలో మీరు ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీ మైండ్ సెట్లో నుంచి ఆలోచన తీయాలని ఒక ఆలోచన కలిగి ఉన్న చూడండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం చివరి వచనం చదవండి అయ్యగారు. 16వ అధ్యాయం చివరి వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. బై ద మిరకల్స్ అండ్ వండర్స్
గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. దేవుడు తన వాక్యమును, దేవుడు తన పలుకును, దేవుడు తన మాటను, దేవుడు తన ప్రభావమును, దేవుడు తన శక్తిని దేవుడు వారికి వెనువెంట ఉండి వారు వెళ్ళ ప్రతి చోట, అపోస్తలుల ప్రతి చోట, దేవుని సేవకుల ప్రతి చోట వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడు. వాక్యము స్థిరపరచబడాలి అంటే, వాక్యము రూఢి అని బయలుపరచబడాలి అంటే, వాక్యములో ఉన్నవాడు, మాట్లాడిన వాడు దేవుడే అని తెలుసుకోవాలంటే వారు వెళ్ళు ప్రతి చోటలో ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. ఆయన వాక్యమును స్థిరపరచడానికి సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. వాటి ద్వారా దేవుడు వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. వాక్యము కొట్టివేయబడదు. అందరూ చెప్పండి ఆమెన్. వాక్యం కొట్టివేయబడుతుందా? వాక్యం కొట్టివేయబడుతుందా? వాక్యాన్ని ఎలా స్థిరపరిచారండి? వారి వాక్యాన్ని ప్రభు వారికి సహకారుడై ఉంటూ స్థిరపరుస్తూ వచ్చాడు. అంటే వారు చెప్పిన వాక్యాన్ని దేవాది దేవుడైన ప్రభు స్థిరపరుస్తూ వచ్చాడు. కనుకనే 2000 సంవత్సరాలైనా దానిలో నుంచి ఒక్క పొల్లు కూడా ఎవడు కదపలేకపోతున్నాడు. హల్లెలూయా. దానిలో నుంచి ఒక కామాన్ని ఎవడో కదపలేకపోతా ఉన్నాడు. దానిలో నుంచి ఒక ఒత్తును, ఒక దీర్ఘాన్ని ఎవడో కదపలేకపోతా ఉన్నాడు. ప్రభు స్థిరపరిచిన వాక్యము ఈ రాత్రి మన మధ్యలో ప్రకటించబడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాత్రి మీ హృదయాల్లో ఈ ప్రవచన వాక్కు జెకర్యా గ్రంథం 8:13 దేవుడి మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. పిల్లరా, మీరు ఒంటరిగా వచ్చారేమో, కృంగిపోవచ్చావేమో, ధైర్యమును ధరించుకొని, న్యాయమితంటాడు, ఇదిగో బలము ధరించుకొని పనిని జరిగించండి. నిబ్బరము ధరించుకొని పనిని జరిగించండి. శక్తిని ధరించుకొని పనిని జరిగించండి. బలము, శక్తి ఎక్కడున్నాయి? బలము, శక్తి దేవుని వాక్యములో ఉన్నది. ఆ వాక్యములో బలాన్ని, శక్తిని పొందుకొని పనిని జరిగించండి. ఏ పని తలపెడతావో, ఏ పని కొరకు ముందుకెళ్తావో ఆ పనిని నువ్వు తుదముట్టించాలంటే నీకు బలం కావాలి, నీకు శక్తి కావాలి, నీకు జ్ఞానము కావాలి, నీకు సహాయము కావాలి, నీకు ఆలోచన కావాలి. ఇవన్నీ కలిసి ఫ్యామిలీ ప్యాక్ లాగా వాక్యములో మాత్రమే దాచబడి ఉంటుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. అన్నీ కలిపే ఒకే ఒక ప్యాక్లో దొరుకుతాయి. వాక్యము దగ్గర దొరుకుతుంది. ఆ వాక్యము నేనేం చేస్తుందంటే ఒంటరి నిన్ను 1000 మందిని చేస్తా. స్తోత్రం చెప్పగలవా? నే ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఊడిపోనయ్యా నా పక్షముండగా, నీ కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. హల్లెలూయా. ప్రియులారా, సైన్స్లో 4-5 విషయాలు చెప్పాలంటే నేను చెప్తాను. మన రక్త కణాల్లో, కోయబడినటువంటి రక్త కణాలలో ఆ డిఎన్ఏని అడ్డంగా కానీ స్లైడ్లో చూస్తే ప్రతి కణం మీద దేవుని యొక్క పేరు ఎలోహి అన్నటువంటి ఆ మాట రాయబడి ఉంటుంది. ఏల్ అనగా దేవుడు, ఏల్ అనగా దేవుడు. ఏల్ అనేటువంటి అక్షరం హిబ్రూ, గ్రీకులో కలిపి రాయబడుతుంది. ఆ రక్త కణాలు అడ్డంగా కోస్తే దాంట్లో నుంచి ఆ అక్షరం కనబడుతుందట. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఈ రోజుకి ఈ భూమండలం మీద సజీవముగా ఉన్నది. యేసు ప్రభు సిలువలో వేసిన ఆ మేకుల్లో ఒక మేకు ఇప్పటికీ దాచబడి ఉంది. యేసు ప్రభు యొక్క దేహం మీద కప్పబడినటువంటి వస్త్రం ఇప్పటికీ ఉంది. ఇలాంటి అనేకమైన సైంటిఫికల్ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళగలం. కానీ అవి తాత్కాలికమైనవి. జీవము గల వాక్యము జీవింపజేస్తుంది మనల్ని. హల్లెలూయా. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ప్రియులారా, చూడండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం.
త్వర 3వ అధ్యాయం 13వ వచనం. మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలులకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. చాలు. జెఫన్యా గ్రంథం 3:19 పాస్టర్ గారు. జెఫన్యా గ్రంథం ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడి వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలో వారు అవమాన పొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఏ దేశముల వారు అవమానింపబడితిరో అక్కడ నెల్ల. ఎక్కడైతే అవమానించబడుతురో, దయచేసి అందరూ చదవండి, పాస్టర్ గట్టి చదవండి. ఏ ఏ స్థలములో ఏ ఏ దేశములో అవమానం పొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. హల్లెలూయా. అవమానించబడిన చోట ఏ ఏ స్థలములో అవమానించబడుతురో అక్కడ ఖ్యాతిని మంచి పేరు, ఖ్యాతి మంచి పేరు. ఇవి నమ్మదగిన మాటలు. రాత్రి నువ్వు నమ్మితే మంచి పేరు, ఖ్యాతి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ స్థలములో ప్రియులరా, మంచి కాలేజీలో మంచిగా చదువుతున్న వాళ్ళు పెడతారు. శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారంటే 10th క్లాస్లో మార్కులు బాగా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా బాగా సైన్ అప్ చేస్తారు. అదే బాగా మార్కులు రానోని తీసుకెళ్ళి చైతన్యలు ఎవడని జాయిన్ చేసుకుంటాడా? అయ్యయ్యో వద్దు సార్, ఖాళీలే వద్దు, మంచి మార్కులు వచ్చిన తీసుకెళ్ళి ఇంకా కొంచెం పుషప్ ఇస్తారు అంతే. నా దేవుడు అలాగే చేయడండి. నా దేవుడు అట. ఇక్కడ చదవండి పాస్ గారు, ఇప్పుడు చదవండి. జెఫన్యా గ్రంథం 3:19. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినెల్లా నేను శిక్షిస్తాను, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో చెప్పాలి. మాతో చెప్పాలా? ఏ ఏ దేశములో చెప్పండి, ఏ ఏ గ్రామములో చెప్పండి, ఏ ఏ దేశములో, ఏ గ్రామములో, ఏ పల్లెలో, ఏ ఇంట్లో, ఏ కుటుంబ సభ్యుల మధ్యలో అవమానించబడితురో అక్కడే ఖ్యాతిని మంచి పేరుని పోతా ఉన్నాడు. తెలుస్తుంది. దావీదు అందరూ అన్నలందరూ వీడు గొర్రెలు కాసుకుంటాడు, వీడు దేనికి పనికిరాడు అనుకుని అందరూ చిన్న చూపు చూశారు ఆ ఇంట్లో. చివరికి తండ్రి సమూయేలు ఇంటికి వస్తే తండ్రి అంటాడు, అయ్యా, సమూయేలు అడుగుతాడన్నమాట, అయ్యా ఇలా ఉన్నారా, ఇంకెవరు లేరంటే అప్పుడు తండ్రి అంటాడు, ఉన్నాడులేండి, కడవోడు ఒకడు ఉన్నాడులే, శివరోడు ఒకడు ఉన్నాడులే, ఆడు గొర్రెలు కాసుకొని కొండపోయాడు, వస్తాడులేండి. కాదు, కొంచెం అర్జెంట్ కబురు పెట్టండి, నేను మాట్లాడాలా, ప్రార్థన చేసి వెళ్ళాలని దైవజనుడు కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. తండ్రి అంటాడా, చెప్పండి, ఉపయోగం లేని వాళ్ళు చూస్తే దాన్ని ఏమంటారు? చదువు అవ్వలేదు, సంధ్య అవ్వలేదు, ఏ పనికిరాడు, ఏ ఉద్యోగం సద్యోగం లేదు అంటారు. కడవడు ఉన్నాడులే అని చెప్పి ఇలాగా చెప్పి కూర్చున్నప్పుడు కబురు పెడతాడు. నెమ్మదిగా దావీదు గారు ఆ యొక్క పెరట్లో నుంచి ఇంట్లోకి అడుగు పెడతా ఉన్నాడు. అప్పుడు దాకా సమూయేలు గారు చక్కగా యోగక్షేమాలు మాట్లాడుతున్నాడు తండ్రితో. యోగక్షేమాలు మాట్లాడుతాను. నెమ్మదిగా ఆ గొర్రెలన్నీ ఆ పక్కన పెట్టేసి ఆ క్యారేజ్ పట్టుకొని, ఆ కర్ర పట్టుకొని, తలబాగా కట్టుకొని, మాసిపోయిన గడ్డం వేసుకొని, మాసిపోయిన లుంగి షర్ట్ వేసుకొని అప్పుడు అలా లోపలికి వచ్చాడు. సార్ అలా కూర్చున్నారు, ప్రవక్త అయిన సమూయేలు కూర్చున్నాడు. గొర్రెలు కాసుకలాగా వచ్చి కంపు కొడుతుంది, ఒళ్ళు దగ్గర కంపు కొడుతుంది. ఇలాగా ఆ యొక్క గేట్లోనికి లేదా డోర్లోనికి ఆ యొక్క ఇంట్లోనికి ఇలాగా ఎంట్రీ ఇచ్చాడు అంతే.
స్తోత్రం చెప్పండి. ఒక అడుగు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా తండ్రి ప్రవక్త అయిన సమూయేలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో సమూయేలు దావీదు వైపు చూశాడు. దావీదు ఎప్పుడైతే చూశాడో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, లే, స్టాండ్ అప్ అండ్ గో అండ్ అనాయింట్ హిమ్, లే అని చెప్పి ప్రేరేపించగా, మాట్లాడగా సమూయేలు దిగ్గులు లేచి నిలబడి, నేను కోరుకున్నవాడు ఇతడే. సభలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. నేను కోరుకున్నవాడు ఇతడే. అక్కడ అన్నలు ఉన్నారు, తల్లి ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. సేవకుడు వస్తే బోల్ మంది వస్తారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, ఊరి వారు ఉన్నారు. ఆ ఇంటి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామని సమూయేలు అక్కడికి వచ్చారంటే అందరి దృష్టి ఆ ఇంటి మీద ఉంది. అందరు ఊరి వారు అందరూ ఆ ఇంటి దగ్గర చేరుకున్నారు. ఈ అన్న వద్దు, ఆ అన్న వద్దు, అందరూ తోసేశాడు దేవుడు. ఎన్నిక లేని దావీదును చూసి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఆగిన మాట మళ్ళీ చదువు, మనం చదువు. అతడు రాగానే ఇలాగా అడుగు లోపలికి వేసాడండి. ఒక్క అడుగు లోపలికి వేసాడండి. దావీదు ఆ క్యారేజ్ పక్కన పడేసినాడు, ఆ కర్ర పక్కన పడేసినాడు, గొర్రెలు పక్కన పంపించేసినాడు. లోపలికి వచ్చాడు. ఇద్దరు తండ్రి అలాగనే ప్రవక్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సమూయేలు దావీదును చూశాడు. రాగానే స్తోత్రం చెప్పండి. రాగానే స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరు స్తోత్రం చెప్పే లోపు నా గొంతుకు అరిగిపోద్దా మీ రాత్రి? హల్లెలూయా, హల్లెలూయా. రాగానే చదవండి అయ్యగారు. అతడు రాగానే దేవుని స్తోత్రం. ఇతడే. రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నల దృష్టి ఎలాగొన్నాడు? అన్నలు పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద జీతం తెస్తున్న వారు, బల సంపన్నులు, అంతేకాదు మంచి అనుభవం గలవారు, అంతేకాదు దేహం అంటే 6 ప్యాక్స్ గలవారు. ఎన్నిక లేనివాడైనా దావీదు ఆ ఇంట్లో కడవటి వాడు, చివరివాడు, ఎన్నిక లేనివాడు, లెక్కల్లో లేనివాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఎన్నిక లేని వారిని దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేనివాడిని ఎంచుకున్నాడు. హల్లెలూయా. నే ఏడ్చిన చోటనే చెప్పండి, మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ ఓడిపోనయా. స్తోత్రం చెప్దాం. 2025 వరకు ఓడిపోయేవేమో. బై నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్లో, రాబోతున్న సంవత్సరంలో దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఎందుకు మనం అంత దిగాలుగా ఉన్నామంటే నమ్మేంత విశ్వాసం మనలో లేదు. ఒక జరిగిన స్టోరీ చెప్తాను. మొన్నటి దినాన నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ పిల్ల ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ప్రేమించిన అబ్బాయి వదిలేశాడు, అందుకు ఏడుస్తుంది. ప్రేమించిన అబ్బాయి వదిలేశాడు, ఏడుస్తూ ఉంది. నేను అడిగాను, నువ్వు ఎలా ప్రేమించావు ఆయన అన్నాను. నేను ఎలా ప్రేమించాను అయ్యగారా అన్నకు చెప్పాడండి. జీవితాంతం నాతోనే ఉంటానని చెప్పాడండి. అన్నతో చెప్పాడండి, నువ్వంటే నాకు ప్రాణం పిచ్చి అని చెప్పాడండి. నా అంత అందగతి లేదని చెప్పాడండి. నువ్వే నా శ్వాస, నువ్వే నా ఊపిరి, నువ్వే నా గుండె చప్పుడు, సమస్తం నువ్వే అన్నది చెప్పాడండి. అన్ని మంచి మాట్లాడండి. ఆ మాటలన్నీ నమ్మి స్థలం చూశానండి. పేక ఎంతవరకు కోయాలి అంతవరకు కోసాడండి అంటుంది. ఈ పనికి మాలినోడు చెప్పిన మాటని జీవితాన్ని బాడు చేసుకుంది అవనస్తుడు. పనికొచ్చిన వాని మాటలు రాత్రి నువ్వు నమ్మడానికి సందేహపడుతున్నావు కనుక అద్భుతాలు చూడలేకపోతున్నాయి జీవితంలో. నన్ను పిలిచినప్పుడు, సేవకు పిలిచినప్పుడు నేను ఒంటరి వాడిని, అనుభవం లేని వాడిని. నేను ఒకటి నమ్మినాను. నమ్మని తెలుసా? నా ప్రభు సెలవిస్తే అది మేలైన కీడైనా జరగక మానదు అని నమ్మాను.
మేలైనా అది కీడైనా ఆయన నోట నుంచి వచ్చిందా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏ అన్యజనుల మధ్యలో ఏ ఏ దేశములో, చదవండి అయ్యగారు జెఫన్యా గ్రంథం 3:19 పట్టుకోండి. ఏ ఏ దేశములో మీరు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను. దేవుని స్తోత్రం. హోషేయ గ్రంథం 1:10 అద్భుతమైన 4 మాటలు చూపించి ముగిస్తాను ప్రియులారా. ఈ 4 కూడా ప్రవచనాత్మకమైన సందేశం, ప్రవచనాత్మకమైన వర్తమానం. రాత్రి ఎవరి బిడ్డ నువ్వు ఏ పేదరికము, ఏ అజ్ఞానము, ఏ ఓటమి, ఏ యొక్క లేమిలో కలిసి నువ్వు బ్రతుకుతున్నావో ఆ చోట దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రి నమ్మితే వచ్చే సంవత్సరం నాటికల్లా నీ చేతిలో ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. నమ్ముతావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రియులారా. ఒక రోజు నిన్న 19వ తారీఖు దినాన ఒక యవనస్తురాలు మా చర్చ్లో ఉంది. ఆమె మందిరానికి వస్తూ ఉంది. ఒక సంవత్సరం క్రితం నుంచి వస్తుంది అమ్మాయి. 3 నెలల క్రితం ఆమె కన్సీవ్ అవ్వలేదని ఇంట్లో వాళ్ళందరూ అన్నారట. ఏయ్ నీకు ఇంకా పిల్లలు పుట్టరు, గొడ్రాలువే. సొంత అత్త, చివరికి భర్త కూడా ఏయ్ నువ్వు గొడ్రాలు, పిల్లలు పుట్టరు. సొంత భర్త, పిన్ని పిన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళు కూడా గ్రామస్తులు, ఇంట్లో అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆమె, వాళ్ళందరూ కూడా నువ్వు గొడ్రాలు పిల్లబొట్టవు. డాక్టర్కి వెళ్ళింది. వెళ్తారు లేరా? పిల్లబొట్టకపోతే డాక్టర్కి వెళ్తా. డాక్టర్ గారు కూడా అన్నారట, అమ్మా ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఏడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించు. పోయిన నెలకి కన్సీవ్ అయితే నేనను నువ్వు అప్పుడే కన్ఫర్మ్ చేసుకోకు, మళ్ళీ ఈ 19 కన్ఫర్మ్ చేసుకో. కన్సీవ్ సెకండ్ కన్ఫర్మేషన్కి వెళ్ళు. మొన్న దినాన సెకండ్ టెస్ట్కి వెళ్ళింది. దేవుడు పాజిటివ్ ఇచ్చాడు. దేవునికి ఇది సాధ్యము. నేను ఆ దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ప్రభు పలికిన మాట, ఏ ఏ దేశములో మీరు నా జనులు కారని ప్రజలు పలుకుతారో ఆ చోట దేవుడు నిన్ను పైకెత్తుతాడు. ఎత్తే సామర్థ్యము గలవాడు ఆయన. హల్లెలూయా. హోషేయ గ్రంథం 1:10. దయచేసి మీరు మర్చిపోతే నేను చెప్పలేను కానీ, ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న ఏ స్థలములో ప్రజలు వీరు దేవుడు ఏమయ్యాడు, వీరు క్రైస్తవులట, వీరు ఎందుకు పనికిరాని వారు. ఏ చోట అయితే ప్రజలు నా జనులు కారని ప్రజలు మిమ్మల్ని ఏలిపెట్టి చూపిస్తారో, ఏ ప్రాంతంలో ఈ సేవకు పనికిరాడని చెప్తారో, ఏ ప్రాంతంలో నీ సేవ ఫలించట్లేదో, ఏ ప్రాంతంలో మీరు వెలువైపడతా ఉన్నారో, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రాత్రి భూమిని ఆకాశమును కలుగజేసిన వారి మాటగా చెప్తున్నాను. ఆ స్థలములోనే జీవము కలిగిన దేవుని ప్రజలని, మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఆమె చెవులు కూడా దేవుని మహింపరుద్దామా. హల్లెలూయా. కృంగిపోయి ఉన్నావా? రాత్రి బలము ధరించుకో, శక్తిని ధరించుకో. ఏ ఏ చోట, ఏ ఏ స్థలములో మీరు నా ప్రజలు కారని ప్రజలు పలుకుతారో ఆ చోటలోనే దేవుడు మిమ్మల్ని జీవము కలిగిన దేవుని ప్రజలు. హల్లెలూయా. 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం నేనున్న గ్రామంలో అందరూ ఎంప్లాయీస్. మా ఇంటి చుట్టూ అందరూ ఎంప్లాయీస్. మేము సిటీ సెంటర్లో ఉంటున్నాం. మా చుట్టూ అందరూ ఎంప్లాయీస్. అందరూ నన్ను ఒర్రే అని పిలిచేవారు. 20 సంవత్సరాల క్రితం. ఏయ్ ఇల్రారా అని పిలిచేవారు. సార్ చెప్పండి సార్. రే ఇల్రారా. అంకుల్ చెప్పండి అంకుల్. రే ఇల్రారా అంకుల్ చెప్పండి సార్. ఆ రోజు నా పేదరికం, ఆ రోజు మా ఒంటరితనం, ఆ రోజు మా జ్ఞానం వలన ప్రజలు, అప్పటికి దేవుడు అన్న ఆయన నా జీవితంలో లేడు. 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత అదే స్థలములో, అదే ప్రజలు, అయ్యగారు, పాస్టర్ గారు, ఏమండి, సార్ అనే పిలిచే స్థాయికి నా దేవుడు తీసుకెళ్ళాడు.
నా దేవుడు మీ దేవుడు ఒక ఆయనేనా? చిన్న డౌట్ వస్తుంది. అవునా కాదా? నా దేవుడు మీ దేవుడు ఒక ఆయనేనా? ఒక కొండలో నీళ్ళు ఒకేలాగా ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయా? అమ్మా, ఈ తాండవ నీరనేది తాండవని ఇంకేనా? తాండవ నీరు ఏ మూల నీళ్ళు తీసినా ఒకేలాగా ఉంటాయి, లేకపోతే వేరువేరుగా ఉంటాయి? చెప్పండి. మీరు చెప్తే బాగుంటారు, నవ్వితే ఇంకా బాగుంటారు. ముగించండి చెప్పారు అనుకోండి, ఇంకా బాగా 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 ఉంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చదవండి హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. ఇగో 4 వచనాలు చూపిస్తున్నాను. 4 వచనాల్లో కూడా దేవుని ఉద్దేశం ఒక్కటగానే ఉండబోతా ఉంది. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం, జకర్యా గ్రంథం, హోషేయ, 3 ప్రవచన గ్రంథాలు. చదవండి పాస్కర్, ముగించుకుందాం. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హల్లెలూయా. ఏ స్థలమందు మీరు నా జనులు కారు, మీకు దేవునికి సంబంధం లేదు, వీళ్ళు ఇంకా వేస్ట్ అని అంటారో, ఆ స్థలములోనే జీవము కలిగిన దేవుని ప్రజలని చెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, పౌలు గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడతారు. రోమిలు రాసిన పుస్తకం 9వ అధ్యాయం, రోమిలు రాసిన పుస్తకం 9వ అధ్యాయం 26వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం, త్వరగా. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. పౌలు గారి ప్రవచనాన్ని రిపీట్ చేస్తా ఉన్నాడు. పౌలు గారు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చోట మీరు నా ప్రజలు కారన్నారో ఆ చోటే రోషము కలిగిన జీవము కలిగిన దేవుని ప్రజలై ఉన్నారని ప్రజలు పలుకుతారయ్యా. ఆ మాటలు మీ కొరకే మాట్లాడబడ్డాయి అని రాయబడి. 2 వ్యక్తులు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, త్వరగా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురముటకు వెళ్ళెను. చాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుండి మోయాబు. యూదయా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అంతా నష్టపోయింది, పోగొట్టుకుంది. అంతా నష్టపోయింది, పోగొట్టుకుంది. మరలా ఆమె యూదయా బెత్లెహేముకి వచ్చింది. ఏదైతే పోగొట్టుకుందో దాని స్థానములో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఆమె పొందుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి యూదయా బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది, సర్వము పోగొట్టుకుంది. మరలా ఆమె యూదయా బెత్లెహేముకి వచ్చింది. వచ్చినప్పుడు అందరితో అంటుంది, ఇగో నన్ను నయోమి అనకండి, నేను చాలా సంపన్నురాలుగా వెళ్ళి తిని సమస్తం నష్టపోతుని, నేను ఈరోజు రిక్తురాలుగా వచ్చి తిని, దయచేసి నన్ను అలాగ అనకండి, మారానండి అంటే దేవుడు ఆ మాట ఆప్ చేసి, నీ పేరు మారా కాదు, నీ పేరు నయోమియే, నీ లైఫ్ మధురంగానే ఉంటుంది, పోగొట్టుకొని మరల ఇక్కడికి వచ్చావు, తిరిగి నీవు దేవుని దగ్గరికి వచ్చావు కనుక నువ్వు సమృద్ధిగాన దానవై అవుతావు అని ప్రజలు అన్నారు. దేవుని స్తోత్రం. నయోమి తిరిగి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం. 2 రాజుల గ్రంథంలో మనందరికి తెలిసిన 4వ అధ్యాయంలో ఒక ఆమె ఉంటుంది, సునేమి రాలు. ఈ సునేమి రాలు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కనుక నువ్వు ఎక్కడ నీకు క్షేమం అక్కడికి వెళ్ళిపోయి నువ్వు బ్రతుకు అంటే జస్ట్ ప్రాణాన్ని కాపాడుకో అని దైవజనుడు చెప్తే ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతుంది. 4-8 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. వెళ్ళిపోతుంది. 7 సంవత్సరాల తర్వాత మరలా ఆమె ఈ దేశానికే వస్తుంది. వచ్చినప్పుడు 7 సంవత్సరాలు తన పొలము, తన ఆస్తి, తన ఇల్లులు, వాకళ్ళు, పంట పొలన్నీ కూడా అన్నిలో అనుభవిస్తున్నారు. ఈ
విషయము గెహాజీకి తెలియకుండగానే గెహాజీ గారు రాజుగారు ఒకనొక దినాన మాట్లాడుతున్నారు ఎలీషా కోసం. ఎలీషా చేసిన గొప్ప కార్యాల్ని గెహాజీ గారు రాజుగారు మాట్లాడుకుంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఒక పసిబిడ్డకి నా దైవజనుడు ప్రార్థన చేస్తే ప్రాణం తిరిగి వచ్చింది అని చెప్పి ఈమె కొరకు ఆ బిడ్డ కొరకు చెప్తుంటే అదే టైంలో ఇద్దరు మాట్లాడుకున్న టైంలోనే ఆ యొక్క షూనేమిరాల దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. గెహాజీ ఆమెను చూసి అంటాడు, అయ్యా నేను మాట్లాడుతున్న స్త్రీ ఈమె అంటే రాజు పొంగిపోయి, రాజు ఆనందభరితుడైపోయి, అమ్మా నువ్వేనా? ఎస్ నేనే, నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నేనే, ఆమెనే నేను అంటే నీకేం కావాలా? నేను 7 సంవత్సరాలు వెళ్ళిపోయానండి అంటే, ఏయ్ ఈమె కొరకు ఒక పనివాడిని పెడతాను, వెళ్ళి సమస్తం ఈమెకి తిరిగి 7 సంవత్సరాల పంట రావాల్సిన సమస్తము కూడా ఈమెకి ఇవ్వండి. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరలా ఆ దేశానికి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి ఆ జనుల మధ్యనే పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంది. దేవుడు రాజును వాడుకొని ఆమెను తిరిగి పోషించడానికి, ఆమె పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఆమెకి ఇయటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. బోయజ్ రూపంలో నయోమికి మేలు చేశాడు, రాజు రూపంలో షూనేమిరాలకి మేలు చేశాడు. ఈరోజు ఈ రాత్రి ప్రాంగణంలో దేవుని వాక్యం వింటున్న దైవ సనాంగమా, మీరు ఏ చోట అయితే అవమానించబడి నిందించబడి ఉంటున్నారో ఆ చోట మీ తలను పైకెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండబోతా ఉన్నాడు. దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. నమ్మితే ఆయన మహిమను చూస్తాం. దయచేసి నేను ముగిస్తున్నాను ప్రియులరా. మనం ఎక్కడైతే ఓడిపోతామో అక్కడ దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనల్ని దీవించి, నా పిల్లలు బహుగా ఫలించటం వలనట, మీరు బహుగా ఫలించడం బట్టి మీ తండ్రి మహిమ పరచబడతా ఉన్నాడు. మనం బాగుపడడం బట్టి, మనం దీవించబడడం బట్టి దేవుని నామము మహిమ పరచబడుతుంది. దేవుని నామానికి రాత్రి మహిమ వచ్చును కాక. దయచేసి అందరూ లేచి నిల్చుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వెక్కడ పడిపోయినావో, ఏ పాపంలో పడిపోయినావో, ఏ పేదరికంలో పడిపోయినావో, ఏ సమస్యలో పడిపోయినావో, ఏ బలహీనతలో పడిపోయినావో, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ తృణీకరించబడుతున్నావో, ఎక్కడ త్రోసివేయబడుతున్నావో, ఎక్కడ హేళన చేయబడుతున్నావో, ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో ఆ చోట నెల్ల దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. కళ్ళు మూసుకొచ్చి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కివించుదాం. దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నువ్వెక్కడ దుఃఖములో, వేదనలో పడిపోయి కృంగిపోయి ఉన్నావో, ఇంతే నా జీవితం అనుకుంటున్నావో, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించిన రాత్రి ఇదిగో ప్రభు నిన్ను తిరిగి లేపే రాత్రి కృంగిపోయిన చోటనే, అవమానపరచబడిన చోటనే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో ఏకీభించినట్లయితే ప్రభు యొక్క ఆత్మ నిన్ను తాకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, నువ్వెక్కడైతే కళ్ళు మూసుకొని, నీవున్న స్థలంలో కళ్ళు మూసుకొని నోరు తెరిచి, ప్రభువా ఇదిగో నేను ఒకప్పుడు నాయన శాపాస్పదంగా మారిపోయిన వ్యక్తిని, శాపగ్రస్తుడిని ఈ రోజు నీ వాక్యము చేత, నీ కృప చేత ఆశీర్వాద కారకునిగా, ఆశీర్వాద కారకురాలిగా చేయుచున్న దేవానికి స్తోత్రమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఎలీషా గారు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనతో ఏకీభించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరొక పర్యాయం మీ పాదాల సన్నిధికి చేరి అయా మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకునే శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా మా ప్రియులు మీ దాసులు సురేష్ గారి ద్వారా అనేక విషయాల్ని రాత్రి బయలుపరిచినందుకు వందనాలు. వాగ్దాన పూరితమైనటువంటి ఒక బలమైన సందేశాన్ని ఈ రాత్రి అయా వచ్చిన బిడ్డలందరికీ మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ఆ వాగ్దానపు మాటలను నాకేని స్వతంత్రించుకున్నారో వారి బ్రతుకులలో ఆ వాక్యము నెరవేరును గాక, వారి కుటుంబాల్లో ఆ వాక్యము నెరవేరును గాక, వారి సంఘాల్లో వాక్యము నెరవేరును గాక. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే ఘనపరచబడుదురు గాక, ఎక్కడ పడిపోయారో అక్కడే లేపబడుదురు గాక, ఎక్కడ నిందించబడ్డారో అక్కడే రెట్టింపు ఘనతను ఒక్కొక్కరు పొందుకొనుదురు గాక.
తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు సంధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. వాక్య పరిచయం చేసిన మీ దాసులను మీరు దీవించండి, వారికి అప్పగించిన పరిచయం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ 3 రాత్రులు అయ్యా ఈ సభలకు వచ్చిన బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను, సంఘాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సభల కొరకు ఎంతోమంది ఏ విధంగా ప్రయాసపడ్డారో వారందరి ప్రయాసాలను మీరు దీవించి ఆశ్రయించమని మేలుచమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీ సేవ చేస్తున్న దైవజనులను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించమని, ఎవరి గృహాలకు వారిని క్షేమంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.